బీజేపీ భవన్‌లో ఉన్నాము. మనతోని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారితో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు కేరళ పర్యటన చేస్తూ మేము 6 గ్యారెంటీలు అక్కడ చేస్తా ఉన్నాము. ఏమన్నా డౌట్ ఉంటే తెలంగాణకెళ్ళి అడిగి తెలుసుకోండి. తెలంగాణ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌కి ఓటేయండి అని కేరళ ప్రజల్ని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాలా సినిమా డైలాగులు కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎట్లా చూస్తా ఉన్నారు వీటిని? ఈ డైలాగులు ఇంతకుముందు మహారాష్ట్రలో కూడా కొట్టిండు. మంచి సైజు ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. ఎంత సైజు ఉంటే అంత మాటలు మాట్లాడితే బాగుంటుంది. సైజు తక్కువ మాటలు ఎక్కండి ఎట్లా. ఇంతకుముందు మహారాష్ట్రలో వీధి అన్ని ఉన్నది, ఎక్కడెక్కడ తిరిగి అన్ని చోట్ల ఓడిపోయాడు. ఇవే చెప్పాడు. మా తెలంగాణ ప్రజలు మోసం చేసినట్లే అక్కడికన్నా మహారాష్ట్రకి వెళ్ళి అందరు వచ్చారు, చూశారు. అందరు మమ్మల్ని అడిగారు అని మమ్మల్ని అడగకుండా తెలంగాణ ప్రజలను అడిగారు. ఈ 6 గ్యారెంటీలు ఇచ్చారా, బీసీ సప్లాన్ ఇచ్చారా, పిల్లలకు రియంబర్స్మెంట్ ఇచ్చారా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ అడిగారు. అవన్నీ మోసపూరిత వాగ్దానాలే కాబట్టి ప్రజలు మళ్ళీ మహారాష్ట్ర ప్రజలు పోయి సరైన గుణపాఠం చెప్పారు కాంగ్రెస్కు, మరి రేవంత్ రెడ్డికి. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి ప్రతి రాష్ట్రం తిరగాల, ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ తిరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓటమి చెందుతున్నది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఇవ్వకపోయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ చాలా ఆనందకరంగా పెట్టింది. తెలంగాణ ప్రజలందరినీ కూడా ఆనందం చేస్తా ఉన్న విధంగా చెప్తా ఉన్నారు. ఎట్లా వస్తారు? శాసనసభ్యుడిగా చెప్తున్నా కదా, వాళ్ళు పెట్టే బడ్జెట్కు ఖర్చు పెట్టే బడ్జెట్కు పొందనే లేదు. చెప్పను, బీసీ సప్లాన్ అని 60,000 కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్లు పెడతామన్నారు. 3వ సంవత్సరం ఎక్కడ పెట్టారు? 9,000 కోట్లు 10,000 కోట్లు పెడుతున్నారు, 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటివరకు ఫీజు రింబర్స్మెంట్ లేదండి. నినాక మన హైకోర్టు చివాటి పెట్టింది, పేద ప్రజల పిల్లలకు మీరు కట్టుకోండి, దుర్మార్గులు ఇవ్వరు, మీరైతే ముందు మీ విద్య పాడు కాకుండా మీ విద్యాలయాలు నడాలి కాబట్టి మీరు డబ్బులు కట్టి తర్వాత తీసుకోండి, ముందు మీ విద్య ఖరాబ్ చేసుకోండి. రేవంత్ రెడ్డి ఒక మోసగాడని నాకు అర్థమైపోయింది కోర్టుకు కూడా. కాబట్టి చూడండి, నేను స్టేట్మెంట్ చూడండి, హైకోర్టు ఆర్డర్. మీరు ఫస్ట్ ఫీజు కట్టుకోండి, దుర్మార్గుని నమ్మకండి. ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే దేశద్రోహ పార్టీ, అవినీతి పార్టీ, ప్రజల్ని ముంచిన పార్టీ. కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మొత్తం పరిపాలన పడకేసింది. అవినీతి తప్ప అభివృద్ధి లేని రాష్ట్రం ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే తెలంగాణ మాత్రమే. విద్యారంగంలో చివరి స్థానం, వైద్య రంగంలో చివరి స్థానం. ఈ సూచికలు చూస్తే తలదించుకోవాలి. తెలంగాణలో తినదందుకు తినలేదు సంపంగా ఉన్నట్టు ఇంకా దీనికి ఏం లేని దానికి ఫ్యూచర్ సిటీ అది ఇది అనుకుంటే ఇవన్నీ మోసాలు చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి తెలంగాణ ప్రజలు జాగృతి అయినట్లు కేరళ ప్రజలు కూడా జాగృతి అవుతారు. కాంగ్రెస్కు గుణపాఠం. బీజేపీకి ఓటేసినా కమ్యూనిస్ట్కి ఓటేసినా కానీ ఒకటే వాళ్ళు ఒప్పందాలు ఉన్నాయనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకు ఒప్పందాలు ఒకటే ఉంటాయండి, దేశంతో ఉంటాయి, ఈ దేశం మట్టితో ఉంటాయి, ప్రజలతో ఉంటాయి. తప్పక కాంగ్రెస్ దేశద్రోహ పార్టీతో ఎందుకు ఉంటామండి? దేశద్రోహము ధర్మద్రోహం తప్ప ఎటువంటి ప్రజల మీద ప్రేమ లేని పార్టీ. అది ఎప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల పుట్ట. ఇంకైనా మాటల మీద పెద్ద చర్చ అనవసరం. కేరళ ప్రజలు తగిన సమాధానం, తగిన గుణపాఠం ఈ కాంగ్రెస్ మాత్రం ఇస్తారు. సార్ ఫైనల్ గా ఈ రోజు ఒక బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, కాంగ్రెస్ పాలన విషయం తెలంగాణ ప్రజలు, అంతకుముందు బీఆర్ఎస్ పాలన విషయం, బీజేపీ ఎలా ఉండబోతా ఉంది? వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఏమైనా కొత్త ప్రణాళిక ఏమైనా ఉందా? కొత్త నాంది పలికేటట్టు ఏమైనా అంశాలు తెరపైకి తీసుకొని వస్తారా? కొత్త ఏమున్నదండి, నిరంతరం పోరాటమే. రాజకీయ లక్ష్యాలు సాధించడం, రాజకీయ లక్ష్యాలు ఛేదించడం, దుర్మార్గులను ఏదైతే ప్రజా జీవితంలో అవినీతి మరకలతో పరిపాలిస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజలను చైతన్యం చేస్తారు. కొద్దిగా తేడా ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికలకు, జనరల్ ఎలక్షన్స్కు. కానీ మా శాయశక్తుల కృషి చేసి ఏదైతే మా అధ్యక్షుడు అన్నారో 3 కార్పొరేషన్లు కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం.